ఈ సినిమాకి ఇంతటితో ఇదేం ఆగదు. ఇది చాలా దూరం వెళ్ళాల్సిందుంది. వెళ్తది గూడా అనుమానమేం లేదు. ఎందుకంటే ఆ రైటింగ్‌లో ఉన్నటువంటి దమ్మండి అది. ఆ రైటింగ్‌లో ఉన్నటువంటి దమ్మది. ఆ దమ్ముని ఆహ్, నేచర్ ఊరికే వదిలిపెట్టదు. చాలా దూరం తీసుకెళ్తది. చాలా అవార్డ్స్ ఒస్తాయి ఈ సినిమాకి. ఖచ్చితంగా ముఖ్యంగా నేను 'కాసార్ల శ్యామ్' గారికి కూడా గట్టిగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఆహ్, సాంగ్ రాసింది ఆయన 'దండోరా' అనే సాంగు. పాడినాయన తమిళాయన గదండీ! యాంథోనీ దాస్. అబ్బా! ఏముంటదండి ఆ గొంతు. ఏం గొంతండి అది. భగవంతుడు ఒక మనిషికి ఇక్కడ కొన్ని కొన్ని కళలు ఎందుకిస్తాడంటే దాన్ని ఎంజాయ్ చేయాలి. సమాజం ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయటానికి ఒక్కో మనిషికి ఒక్కొక్క కళ ఇస్తాడు. ఆ కళ రూపంలోనే ఈ 'దండోరా'లో మీకవన్నీ కనపడతాయి. ఎందుకంటే సురేషు బాడీ మీద "అన్న నేను ఒక్కసారి వస్తానే" అంటాడు. అర్రె అంటే ఒక్కొక్కళ్ళు మళ్ళీ ఆ అబ్బాయి బండి తీసుకొనొచ్చేది ఊళ్ళో టెంట్ కదా! టెంట్ క్యారెక్టరు. ఆ! ఎంత అండి అసలు ఒక్కొక్క పాత్ర ఎంత అద్భుతంగా రాసాడు. ఆ పెన్ను నుంచి ఎలా వచ్చిందో నాకు తెలీదు మురళి గారు. అద్భుతం. యూ ఆర్ ఆసమ్. నేను చెప్తున్నా కదా! లాంగ్ వే టు గో. లాంగ్ వే టు గో. మా మురళి డెఫినెట్‌గా అండి. మురళి అంటే నేను కూడా డౌన్ అయ్యాను నిన్న మొన్న. నాకు తెలుసు. ఆ పెయిను. మురళికి నేను చెప్పాను. 365 డేస్ 24/7 నేను కాల్ అవేలో అని చెప్పా. నేను యాక్ట్ చేయాల్సిన అవసరంలా. తనకి నీడ్ ఉంది అంటే ఐ యామ్ దేర్ నేనని చెప్పి ఒక భరోసా ఇచ్చాను నేను. ఎందుకంటే హీ డిజర్వ్స్ అండి. జాబ్ వదిలేసి సినిమా మీద ఒక ప్రేమతోటి ఇక్కడికొచ్చాడు అంటే తమాషా కాదండి. ఎవరైనా సరే సాక్రిఫైస్ ఓకే. తన పేరు, ప్రతిష్టలు, డబ్బు ఇవన్నీ కావచ్చు. కానీ సాక్రిఫైస్‌కి ఒక వాల్యూ ఉంటదండి నేచర్‌లో. అనుమానమే లేదు. దాంట్లో నిజాయితీ ఉంటే ఈ నేచర్‌లో ఖచ్చితంగా నేచర్ నీతో నిలబడతది మురళి గారు. ఎక్కడికి పోదిది. ఇది ఎక్కడికి పోదు. చాలా దూరం వెళ్తది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు అదిగో మావోడు సర్పంచ్ గాని, నందు గాని, ఆ అమ్మాయి ఆ కారు దోలే సీన్‌లో అయితే నిజంగా నాకు బాగా సినిమాలో బాగా నవ్వొచ్చిన సీను వీళ్ళిద్దరి కారు సీన్ అనమాట. అలాగే మన తమ్ముడు నాకు నా నా అల్లుడు రవికృష్ణ. అబ్బాయి పేరు ఎప్పుడు కన్‌ఫ్యూజే నాకు. ర రవికృష్ణ గాని ఎంత బాగా చేశాడండి. ఎంత బాగా చేశాడు. ఆ! తను ఉందిలేమ్మా గుర్తుంది. అంత ఈజీగా ఎలా మర్చిపోతావు నువ్వు నా కూతురు అంటే. ఏ తను ఒక ఎక్స్‌ప్రెషన్ అండి. ఒక్క ప్లేస్ బాగా గుర్తు తెచ్చుకోండి. చనిపోదామని డిసైడ్ అయ్యి ఆ హాస్పిటల్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంటది చూసారా? ఆసమ్. బ్రహ్మాండంగా చేసింది అసలు అద్భుతం. అద్భుతంగా చేసింది. నందు సైక్ సిద్ధార్థ్ ఓకే. ఎరక్కొట్టాడు. ఆ! ఇంకా ఎవరున్నారు? రాధ్య. నంబర్ 1 ఆమె పిల్లకే ఇస్తాను నేను. రాధ్య. అలాగే బిందు మాధవి గారు. చెప్పనండి మీరు చెప్పండి. సరదాగా. బిందు మాధవి గారు. ఆ రోజే చెప్పాను నేను. తెలుగులో అమ్మాయిలకి కానీ, అబ్బాయిలకి కానీ టాలెంట్‌కి కొదవే లేదండి. ఫైనెస్ట్ యాక్ట్రెస్ అమ్మాయి. చాలా, చాలా, చాలా మంచి మంచి పాత్రలు చేయొచ్చు. ఎక్కడో ఎయ్యో చిన్న చిన్న అదే చూద్దాం అనే వద్దు. బ్రహ్మాండంగా చేయగలం. బ్రహ్మాండంగా అంటే ఈ దేశంలో ఏ భాష కన్నా తక్కువ కాని నటులు మన తెలుగు సినిమాలో ఉన్నారండి.